వెల్కమ్ టు మహానగర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారీ వ్యవహారం సంచలన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా ఆఫ్రికా నుంచి పక్కా ప్రణాళికతో ప్రారంభించిన కుటీర పరిశ్రమగా అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ప్రధాన నిందితుడు అయిన అద్దెపల్లి శ్రీనివాసరావుకు ఎలాంటి అనారోగ్యం లేదు. వైద్యం కోసం ఆయన దక్షిణాఫ్రికా ఆసుపత్రికి వెళ్ళనే లేదు. ఆఫ్రికాలో కల్తీ లిక్కర్ వ్యాపారం గురించే వెళ్లారు. ఇప్పుడు ఆయన విజయవాడకు వచ్చి అరెస్ట్ అయ్యారు. ఇక నుంచి అసలు విషయం బయటకు వస్తోందని భావిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో రెడ్డిస్ గ్లోబల్ పేరుతో మద్యాన్ని విక్రయించే కంపెనీ అక్కడ పెద్ద పెద్ద డిస్టిలరీలు ఏర్పాటు చేయలేదు. చిన్న చిన్న ఇళ్లలో చీప్ లిక్కర్ తయారు చేసి అమ్మేవారు. కొద్దిగా యంత్ర సామాగ్రి చిన్న డ్రమ్ములతో పని పూర్తి చేసేవారు. అక్కడ అధికారులు దాడులు చేసినప్పుడు అవే బయటపడ్డాయి. ఇప్పుడు ములకలు చెరువులోనూ అదే బయటపడింది. అంటే సేమ్ ఫార్ములాతో అక్రమ మద్యం తయారీకి తంబలపల్లెలో ప్లాన్ చేశారు. తంబలపల్లెకు పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే. అక్కడ ఏం జరుగుతుందో బయటకు రాకుండా చేయగలరు. ఆఫ్రికాలో అక్రమ మద్యం వ్యాపారానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అక్కడి ప్రజలు చచ్చిపోతున్నారని అక్కడి ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి. అదే సమయంలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఆ మద్యం వ్యాపారాలను తయారీని నిషేధించడాన్ని అక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారు. దాంతో ఆ ఘోరాలను ఏపీకి తీసుకువచ్చి తమ పని పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడి నుంచే ఫామ్లను తీసుకువచ్చి అవే యంత్రాలను తీసుకువచ్చి ఇక్కడ కల్తీ లిక్కర్ ప్రారంభించారు. ప్రారంభంలోనే దొరికిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడి ఉండేవారు. దొరికిపోయాక దొంగే దొంగ దొంగ అని అరవడంలో రాటుదేలిపోయిన రాజకీయ ప్రతిపక్షం ఏపీలో ఉంది. ఇలాంటి ఘోరమైన ఆలోచనలు అన్ని వారికే వస్తాయి. అసలు సూత్రధారులు ఎవరో ఇప్పుడు పోలీసులు బయట పెట్టనున్నారు. విదేశాల్లో చేసిన దందాలతో సహా అన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్రమ వ్యాపారాలకు అలవాటు పడి ప్రభుత్వం మారినా ఏదో ఓ విధంగా దందా చేసుకోవడానికి పన్నిన కుట్ర ఇతన్ని స్పష్టంగా వస్తోంది. త్వరలోనే పోలీసులు అన్ని తేల్చనున్నారు.